చుట్టూరా కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా వంత పాడుతూ మురిసే వనితలు నిన్నూరురా పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా గుమ్మరే 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 గుమ్మ గుమ్మ గునుగు పూల జాతర తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా వంత పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరూరా బంతి పూసి బంతిగా దంసలి సెవిసాలియో తడుల మీద ఒరిగి చూసే దంసలి సెవిసాలియో గుమ్మడి పూసి గుమ్మడిగా దంసలి సెవిసాలియో గునుగు పూల పల్లకి మోసే దంసలి సెవిసాలియో దంసలి సెవిసాలియో దంసలి సెవిసాలియో ఉయ్యాలమ్మ ఉయ్యాలంటూ దంసలి సెవిసాలియో ఉయ్యాలోగే బతుకమ్మలో దంసలి సెవిసాలియో తాంబూలమే నీ కోట తామెరాకుల పీట తిరు పువ్వుల పైట సాగే ఉయ్యాల పాట సందడిగా మొదలంట పల్లె పాటల ఊట పెద్రమాస పూట దాటగా నీ రాకట ఏంటమ్మా ధరణి నువ్వు చేస్తున్న పని? ఆవిడ పిలిస్తే నువ్వు రావడం కుదరదని చెప్పావు కదా, మళ్ళీ ఎలా వెళ్ళావు? ఎందుకు వాళ్ళింట్లో బతుకమ్మనెత్తావు? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఊరుకుంటారా? నీ మీద కోపం కూడా నా మీద చూపిస్తారు, నన్ను నరికి పోగులు పెడతారు. ఆ విషయం నీకు తెలీదా? మా ముందు రావడం కుదరదని చెప్పి మాకెవ్వరికీ చెప్పకుండా దొంగచాటుగా ఆ ఇంటికి వెళ్తావా? బతుకమ్మని చక్కగా పేర్చి ఆ ఇంటి నుంచి ఎత్తుకుని వస్తావా? అమ్మా, నేను కావాలని వెళ్ళలేదమ్మా. మీతో అబద్ధం చెప్పి వాళ్ళ కోరిక తీరుద్దామని వెళ్ళలేదు. బయట నేను కూర్చొని ఆలోచిస్తుంటే కేశవ్ మావయ్య బలవంతంగా నన్ను ఆటోలో ఎక్కించుకొని గుణగారింటి దగ్గర దించేశాడమ్మా. నేను వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నా. ఇంతలోనే తరుణ్ అన్నయ్య కనిపించాడు. ఆ పిచ్చి వెదవకేం పనిలేదా? అన్ని తలతెక్క పనులు చేస్తూ ఉంటాడు. వాడి బుర్రకి ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? నిన్ను తీసుకెళ్లి వాళ్ళింటి దగ్గర దించాలని. ఏ పని చేసినా తలా తోక ఉండదు. అన్ని అడ్డదిడ్డమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు తీసుకెళ్లి నిన్నక్కడ దించాడంటే మాత్రం మీ నాన్న నమ్ముతారా? వాడు రమ్మంటే మాత్రం నువ్వెలా వెళ్ళావు? అంటే నీకు మనసులో అక్కడ బతుకమ్మని పేర్చుకోవాలి, ఆ ఇంటి పిల్లని అన్న నమ్మకం ఉందా? నీ మనసులో మాట వాడికెలా తెలిసింది? వాడెందుకు ఆ ఇంటి దగ్గర దించాడు?
ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు. నా బతికే నట్టెట్లో మునిగేది. అబ్బా మోయలేక చస్తున్నాను. గుట్టలు గుట్టలు పూలు పేర్చడమేంటో, కేజీలు కేజీలు నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ కాళ్ళు ఇడుచుకుంటూ ఇక్కడికి రావడమేంటో. ఈ ఆట ఏంటో, ఈ పాట ఏంటో, ఈ బతుకమ్మ ఏంటో. పిచ్చి పిచ్చిగా వాగుకు. అంత ఇష్టం లేని దాన్ని ఎందుకు పేర్చి నెత్తిన మోసుకొని వస్తున్నావు? బతుకమ్మ బరువు అనుకుంటే నీ బతుకే బరువైపోతుంది. బతుకే లేకుండా పోతుంది. ఈ పండగంటే నీకేమైనా ఫ్యాషన్ షో లాగా ఉందా? బతుకమ్మ అంటే ఎవరో తెలుసా? ఆదిపరాశక్తి. ఆ అమ్మని ఆహ్వానించి పూజ చేసి వేడుక చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ సమస్త జీవరాశులు క్షేమంగా ఉండాలని పువ్వులు పూసే చోట ఎంత ఆనందంగా ఉంటుందో, నవ్వుల పువ్వులు పూసి మన బతుకులు అంత ఆనందంగా ఉండాలని ఆ గౌరీదేవిని రకరకాలుగా అలంకరణలు చేసి రోజుకో నైవేద్యంతో పూజలు చేస్తారు. తెలుసా నీకు? గౌరమ్మని తలకెత్తుకోవడం అదృష్టం. అది నీ పూర్వజన్మ సుకృతం. ఆవిడ బరువు అనుకుంటే ఎలా? సేవ అనుకో. చేతులెత్తి మొక్కుకోవాలి. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. శరన్నవరాత్రులు అంటారు కదా, అవి ఇవి ఒకటే. అక్కడ రకరకాల రూపాలతో పూజలు అందుకుంటుంది, ఇక్కడ రకరకాల పువ్వులతో పూజలు అందుకుంటుంది. అమ్మ ఎక్కడున్నా అమ్మే, ఏ రూపంలో ఉన్నా అమ్మే. పువ్వు పువ్వుల్లో అమ్మ, రంగు రంగుల్లో అమ్మ, ప్రతి పూలవాసంలో అమ్మ. బతుకమ్మని పూజించడమే బతుకమ్మ ఆట. నువ్వు పూజను ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత నీ బతుకు పరిమళిస్తుంది, నీ బతుకు విరబూస్తుంది. పూత కాపవుతుంది, కాపు పండవుతుంది, నీ బతుకు పండుతుంది. గౌరమ్మని గౌరవిస్తేనే నీ జీవితానికో గౌరవం దక్కుతుంది. ఆది వరస నుంచి చివరి వరస వరకు బతుకమ్మని ఎలా పేరుస్తామో నీ బతుకు కూడా అంచెలంచెలుగా అలాగే ఎదుగుతుందని బతుకమ్మని పేరుస్తారు. నిన్ను ప్రతి నిత్యం ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుందనే గౌరమ్మని అందులో స్థాపిస్తారు. ఆ అమ్మకి దీపధూప నైవేద్యాలు పెట్టి ఆరాధిస్తారు. సృష్టిలో అణువణువులో అమ్మవారే ఉన్నారు. దానికి ప్రతీకే బతుకమ్మ.